నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్సీగుట్టలోని న్యూ అశోక్ నగర్, సంజీవపురం తదితర బస్తీలలో స్వరూప గౌడ్ పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలమండలి తవ్విన రహదారులను వెంటనే పూడ్చి ప్రజలకు రాకపోకలు సులభతరం చేయాలని కోరారు. న్యూ అశోక్ నగర్ హనుమాన్ దేవాలయం పక్కన ఉన్న జీహెచ్ఎంసీ సామాజిక భవనంలో విద్యుత్, కిటికీలు, తలుపులు, లైట్లు, మెట్లు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విద్యుత్ స్తంభాల నుంచి వేలాడుతున్న తీగల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, వాటి స్థానంలో కేబుల్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ సంబంధిత జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సివరేజ్ బోర్డ్, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు స్వరూప గౌడ్ తెలిపారు. ఈ పాదయాత్రలో స్థానిక నాయకులు, బస్తీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు. పది మంది తీసుకొని పోతారా ఏడికి? పెట్టాడు రానివచ్చు. అదే ఇప్పుడు కోసం మూడు కాడు ప్లాన్ చేయండి.